ఏంట్రా ఇది ట్రైలర్ ఇంత క్రేజీగా ఉంది. నాకు కావాల్సిన అవుట్‌పుట్ అయితే ఉంది. ఒక 'డార్లింగ్' ప్రభాస్‌నొచ్చేసి చూస్తున్నాను. ఈ మధ్యలో వచ్చేసి మనకు ప్రభాస్ వచ్చేసి యాక్షన్, రెబెల్ స్టార్ అయితే అయిపోయున్నాడు. బట్ ఒకప్పుడు ప్రభాస్ ఉండేవాడు చూసుకోండి. 'డార్లింగ్' ప్రభాస్ ఉండేవాడు. సో సేమ్ లుక్, సేమ్ వైబ్ నాకొచ్చేస్తుంది. ట్రైలర్ చూస్తుంటే ప్రభాస్ లుక్ గాని అండ్ ఆ కామెడీ టైమింగ్ గాని అండ్ ఫైట్ చేస్తున్నప్పుడు అండ్ లాస్ట్‌లో తాత సీన్ ఉంది చూసుకోండి. ఇదంతా చూస్తుంటే పొంగల్‌కి థియేటర్‌లు తగలడిపోతాయి. ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని కూడా కుమ్ముకుంటూ వెళ్ళిపోతాడు ప్రభాస్ అన్న. మారుతి గారు ఈసారి ఏదో క్రేజీ స్టఫ్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ అక్కడ మనకు ట్రైలర్‌లో కూడా మెన్షన్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హారర్ మూవీ అని ఏదో పెట్టున్నారు. సో ఖచ్చితంగా హారర్‌తో పాటు కామెడీ టచ్ కూడా ఖచ్చితంగా అయితే ఇవ్వబోతున్నారు. అదైతే అర్థమవుతుంది. మీరు చూసుకున్నట్లయితే ఫ్రేమ్ బై ఫ్రేమ్ తొందరగా సీన్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి. బట్ ఇక్కడ కంప్లైంట్ ఏంటి అంటే సీజీఐ వర్క్ అలానే గ్రాఫిక్స్ దగ్గర కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండేది. క్లియర్‌గా కనిపిస్తుంది అక్కడ మనకు దయ్యం వచ్చేసి సీజీఐ వర్క్‌లో గ్రాఫిక్స్‌లో అయితే యాడ్ చేస్తున్నారు. అండ్ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి. అండ్ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 2 మంత్స్ పైగానే టైం అయితే ఉంది. సో అందుకోసం ఆ మధ్యలో మనకొచ్చేసి ఈ సీజీఐ వర్క్ అండ్ గ్రాఫిక్స్ వచ్చేసి మనకు అడ్జస్ట్ చేసేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు జనవరి 9th అయితే ఉంది. సో ఇంకా అప్రాక్సిమేట్లీ 2.5 మంత్ పైనే అయితే ఉంది. నాకు ఎక్కడో కొడతా ఉండింది టీజర్ కానీ పోస్టర్స్ కానీ వస్తూ ఉంటే యాడో కొడుతుంది సీనా అనిపించింది. బట్ ట్రైలర్ చూసిన తర్వాత ఇట్స్ ప్రూవ్ మీ రాంగ్. ఎందుకంటే ట్రైలర్లో వచ్చేసి కావాల్సిన స్టఫ్ ఉంది అండ్ మన హీరో చేత కామెడీ చేపిస్తున్నారు. నేను నిజంగా చెప్తున్నాను కదా, ట్రైలర్ చూసినప్పుడే హీరో పంచెస్కి నేను నవ్వుకున్నాను అండ్ ఆ వైబ్ ఫీల్ అయ్యాను. అంటే డార్లింగ్ ప్రభాస్ లుక్ ఉంటుంది కదా, తన వైబ్ ఉంటుంది కదా, నిజంగా అదైతే ఫీల్ అయ్యాను. అండ్ కామెడీ టైమింగ్ చూసుకోండి. ఇక్కడ వచ్చేసి రండి మా తాతని చూపిస్తాను, పరిగెత్తండ్రా ఇదొక సీను. అండ్ ఇంకోటి స్నో పడుతుంది ఏంటి అంటే తాత కార్యక్రమాలు చూస్తూ ఉండాలి అంతేగాని ప్రశ్నించకూడదు. ఇలా ఒక డైలాగ్ ఉంది అక్కడ. నిజంగా నాకు ప్రభాస్ గారు కామెడీ జనరేట్ చేస్తుంటే అక్కడ కామెడీ జనరేట్ అవుతుంది. ట్రైలర్లోనే నవ్వుకున్నాను. ఇంకా థియేటర్లో ఏ మాదిరి నవ్వుతానో ఇంకా నాకే తెలియదు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మనం ప్రభాస్ గారిని మనం యాక్షన్ లుక్లో చూసి బోర్ కొట్టేసింది. అండ్ మనకు ప్రభాస్ గారి అన్ని ప్రాజెక్ట్స్ యాక్షన్ మీద అయితే ఉన్నాయి. బట్ డార్లింగ్ ప్రభాస్ ఎక్కడండి? డార్లింగ్ ప్రభాస్ మనకు ప్రీవియస్ మూవీస్లో డార్లింగ్ ప్రభాస్ లుక్ ఎలా ఉంటుంది, తన వైబ్ ఎలా ఉంటుంది, కామెడీ టచ్ ఎలా ఉంటుంది, ఆ ప్రభాస్ను వచ్చేసి మనకు మారుతు గారు ఈసారి తీసుకురాబోతున్నారు. చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు. ట్రైలర్లో చాలా స్టఫ్ అయితే ఉంది, అది అయితే కనిపిస్తుంది. అండ్ తమన్ గారి మ్యూజిక్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంది. మీరు ట్రైలర్లో చూసుకున్నట్లయితే ట్రైలరు మనకు స్టార్ట్ అయినప్పటి నుండి ఒక మ్యూజిక్ అనేది స్టార్ట్ అవుతూ ఉండింది. అది ట్రైలర్ ఆఫ్ వర్క్ అయితే ఒక లెక్క అయితే, దాని తర్వాత ట్రైలర్ సెకండ్ హాఫ్ ఉంది కదా, అంటే మనకు 1.5 minute తర్వాత అక్కడ నుండి ఇంకో మ్యూజిక్ వచ్చింది చూసుకోండి. అది ఎక్సలెంట్గా అయితే ఉంది. ఆ వైబ్ ఫీల్ అవుతున్నాను నేను వచ్చేసి. సో ఓవరాల్గా ట్రైలర్ నుండి 100 to 100% అయితే ఉంది. ఓన్లీ సీజే వర్క్ గ్రాఫిక్స్ వచ్చేసి క్లియర్గా అయితే కనబడుతుంది. ఇంకా మనకు స్టోరీ గురించి ఇదంతా మనం డీటెయిల్ అనాలిసిస్లో అయితే తెలుసుకుందాం. అసలుకి ట్రైలర్ కట్ ఎలా ఉంది, బ్రేక్ డౌన్ ఏంటి, మనం దీని నుండి కనిపెట్టిన హిడెన్ డీటెయిల్స్ ఏంటి, ఇప్పుడైతే తెలుసుకుందాం క్లియర్ కట్గా అన్నీ. ఇక్కడ మీరు స్టార్టింగ్ ట్రైలర్ చూసుకున్నట్లయితే క్లోజ్ యువర్ ఐస్ హిప్నటైజ్ అయితే చేస్తున్నారు. ఎవరు హిప్నటైజ్ చేస్తున్నారంటే ఇక్కడ హిందీ యాక్టర్ ఉన్నారు కదా, సో తను హిప్నటైజ్ హీరోయిన్ అయితే చేస్తున్నాడు. ఇక్కడ మీరు క్లియర్గా 0.40 seconds అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక మైక్ అయితే ఉంది, ఒక టైం ల్యాంప్ లాగా ఉంది అండ్ రికార్డ్ చేసే వస్తువు అయితే ఉంది. సో మన హీరోని వచ్చేసి హిప్నటైజ్ చేస్తున్నట్టు ఏదో సీన్ అయితే ఉన్నట్టుంది అక్కడ. అండ్ అక్కడ రికార్డ్ కూడా చేస్తున్నారు కదా. ఇది ఎక్కడ అయ్యి ఉంటుందంటే నాకు తెలిసిన వరకు హౌస్ లోపల అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఫర్నిచరు అండ్ ఇదంతా చూస్తున్నట్టయితే అలాగే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కామెడియన్స్ కూడా ఉన్నారు, మీరు చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు సత్య గారు అండ్ మనకు వెంకట ప్రభు గారు అలానే తమిళ్ యాక్టర్ ఉన్నారు కదా, తన వాయిస్ ఫేమస్, ఆ యాక్టర్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ వచ్చేసి ఇంట్లో ట్రాప్ అయినట్టున్నారు. సో అక్కడ వచ్చేసి మనకు మనుషులు వస్తున్నారు, అదే అర్థం కావడం లేదు. ఇంకా మనం చూద్దాం, ముందు చూద్దాం. ఇంకా ట్రైలర్లో నెక్స్ట్ షాట్ చూసుకుంటే ఇక్కడ మనీ అయితే కనిపిస్తుంది. అది 500 notes అనమాట. సో 500 notes ఇంకా ఇంట్లో ఉన్నాయి. సో ఎవరో ఆ డబ్బును అక్కడ దాచిపెట్టి ఉండొచ్చు. ఎందుకంటున్నానంటే అప్పటి కాలంలో 500 notes ఖచ్చితంగా ఉండవు.
ఎవరో వచ్చేసి అక్కడ డబ్బులొచ్చేసి దాచిపెట్టుంటారు. అండ్ మనకు నెక్స్ట్ షాట్‌లో కూడా చాలా దగ్గర వచ్చేసి డబ్బులైతే కనిపిస్తూ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి. అవి దొంగతనం చేసి ఇక్కడ దాచిపెట్టడానికి వచ్చినప్పుడు మన హీరో వాళ్ళక్కడ ఇరుక్కుపోయారో, లేకపోతే ఆల్రెడీ ఎవరో అక్కడ వచ్చేసి డబ్బులు దాచిపెట్టుండి దానికోసం మన హీరో వాళ్ళు అక్కడ వచ్చారో ఏదో తెలియాలి. అండ్ మన హీరో ఇక్కడ వచ్చేసి డబ్బులను వచ్చేసి తాకే సీన్ ఉంది కదా, సో అక్కడ ఇక్కడ గ్లాసులు పగలడం ఇదంతా ఏదో చూస్తున్నారు కదా, సో ఆల్రెడీ ఇక్కడ ఎవరో డబ్బులు పెట్టుంటారు. సో అందుకోసం మన హీరో వాళ్ళు వచ్చేసి ఆ డబ్బుని తీసుకోపోవడానికి అలా వచ్చినట్టు అని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు అనిపించిన అనాలిసిస్ నేను అప్రాక్సిమేట్లీ నాకు అనిపించిన మొత్తం మీతో అయితే జెన్యున్గా అయితే షేర్ చేసుకుంటాను. అండ్ మీ పాయింట్స్ కూడా నా ముందుకైతే పెట్టండి. ఈ థియరీ కూడా ఇలా కూడా ఉండొచ్చని, సో నేను హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. ఇంకా నెక్స్ట్ షాట్లో చూసుకుంటే మన హీరో కామెడీ చేస్తున్నాడు కదా తాత అని, సో అక్కడ దెయ్యం ఉంది. దెయ్యం పక్కన చాలా యాంటిక్స్ ఉన్నాయి. యాంటిక్స్తో పాటు డబ్బులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఎవరో డబ్బులు వచ్చేసి దాచిపెట్టారు. దాంతో పాటు యాంటిక్స్ కూడా ఉన్నాయి. సో వీటిని కోసం మన హీరో గాళ్ళు వచ్చినట్టున్నారు. అండ్ మన హీరో పక్కన వచ్చేసి తమిళ యాక్టరు, అలానే సత్య గారు, అలానే వెంకట ప్రభు గారు అయితే ఉన్నారు. సో వీళ్ళు కూడా హీరో వెంట అయితే వచ్చినట్టున్నారు. అండ్ ఇక్కడ సత్య గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది. అలానే మనకు వచ్చేసి ప్రవీణ్ క్యారెక్టర్ ఉంది కదా, ప్రవీణ్ క్యారెక్టర్ కూడా మనకు హౌస్లో అయితే ఎంటర్ అయినట్టున్నారు. సో తన క్యారెక్టర్ కూడా మనకు హౌస్ లోపల కనిపిస్తుంది. అలానే వెంకట ప్రభు క్యారెక్టర్ మనకు చాలా డిఫరెంట్గా అయితే ఉంది. సో వీళ్ళందరూ వచ్చేసి మనకు కామెడీ జనరేట్ చేస్తారన్నమాట హౌస్లో వచ్చేసి. అది చాలా బాగుంటుంది అనేది నాకైతే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్లో చూసుకుంటే మన హీరో వైబు ఇదంతా చూపిస్తున్నారు. అండ్ ఇంకో హీరోయిన్ అయితే చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ తమిళ యాక్టర్ ఉన్నారు కదా, వాయిస్తో ఫేమస్ ఆ యాక్టర్ వచ్చేసి మనకు ప్రభాస్ గారు. అండ్ ఆ యాక్టర్ వచ్చేసి ముందు నుండే కలిసి ఉంటున్నారో లేకపోతే తెలిసిన వాళ్ళు ఉన్నట్టున్నారు. సో అందుకోసం ఆ పర్సన్ కూడా మనకు ఆ హౌస్ లోపలికి ఎంటర్ అయ్యారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ షాట్ చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ క్లైమేట్ సడన్గా చేంజ్ అని అన్నప్పుడు ఇక్కడ 4 పర్సన్స్ అయితే కూర్చొని ఉన్నారు. ఎవరంటే ఇక్కడ సత్య గారు వచ్చేసి మనకు వచ్చేసి గొడుగు పట్టుకొని ఉన్నారు. అండ్ వెంకట ప్రభు గారు వచ్చేసి వస్తూ ఉన్నారు. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకు తమిళ యాక్టర్ అయితే ఉన్నారు. ఇంకో పర్సన్ అయితే ఉన్నారు. తను ప్రవీణ్ కావచ్చు నాకు తెలిసినంత వరకు. ఇంకా నెక్స్ట్ ఫ్రేమ్లో వచ్చేసి మన హీరో వచ్చేసి గుర్తుండిపోయే పని చెయ్యాలి అన్నాడు. సో ఆ గుర్తుండిపోయే పని ఏంటి అంటే ఎవరు చేయని పని మన హీరో అయితే చేయాలి. అది ఎలా ఉండొచ్చు అంటే ఆ బంగ్లాలో వచ్చేసి దెయ్యం ఉంటుంది. అక్కడ డబ్బులు నగలు అన్నీ ఉంటాయి. ఎవరు పోరు, మనం పోయి తెచ్చుకుందాం, అలాంటి ఏమైనా కాన్సెప్ట్ ఉండొచ్చు నాకని అనిపిస్తుంది. ఎందుకంటే మన హీరో ఇక్కడ డైలాగ్ అయితే వేశాడు, ఎవరు చేయని పని మనం అయితే చేయాలి, ఈ ట్రైడు ఇలాంటి పని చేశాడు అన్నట్టు గుర్తించాలి అన్నట్టయితే అన్నారు. సో ఇలా కూడా ఉండొచ్చు అని నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో షాట్ అయితే ఉంది దగ్గర. ఇంకా తమిళ యాక్టర్ ఒకటి ఉన్నారు కదా, సో తనని వచ్చేసి యువరాణి లాగో లేకపోతే ప్రిన్సెస్ లాగో అయితే చూపిస్తున్నారు. సో అక్కడ మీరు ఇది షాట్ గుర్తుపెట్టుకోండి, నేను కొంచెం ముందు మాట్లాడతాను. ఎందుకంటే ఇదే షాట్లో ఇంకో ఫీమేల్ లేడీ మనకు ఇన్విజిబుల్గా దెయ్యం లాగా అయితే కనిపిస్తుంది కదా. సో ఎవరో లేడీ దెయ్యం కూడా ఉంది. అంటే మనకు ఇక్కడ వచ్చేసి సంజయ్ దత్ ఉన్నారు కదా, సంజయ్ దత్ ఆల్రెడీ విలను, ఇంకా తను డీమన్ అనమాట, సో దెయ్యం అనమాట. సో తనతో పాటు ఎవరో లేడీ దెయ్యం కూడా ఉంది. తను మంచిగా అయితే ఉండొచ్చు. సో నాకు తెలిసినంత వరకు తన క్యారెక్టర్ ఈ దెయ్యం ఉండొచ్చు అనుకుంటున్నాను నేను వచ్చేసి. ఇక్కడ మనకు 4 మంత్రాలు చదువుకున్న నార్మల్ ఫకీర్ కాదు, దయ్యాలు అన్నీ హిప్నటైజింగ్ చాలా పెద్ద ఎలివేషన్ అయితే ఇస్తున్నారు సంజయ్ దత్కి. సో ఇక్కడ మీరు చూడండి, మీరు స్టార్టింగ్ చూపించారు కదా బాయి, అంటే బాయిలో దయ్యం వచ్చేసి జూ అంటుంది కదా, అక్కడ గ్రాఫిక్స్ ప్రాబ్లంగా ఉంది అది చెప్పాను కదా. సేమ్ బాయిలో వచ్చేసి మనకు సంజయ్ దత్ని అయితే దింపుతున్నారు. సో తను సాక్రిఫైస్ చేసుకున్నట్టున్నారు డీమన్కి వచ్చేసి, నా డబ్బులు నా వస్తువులు ఎవ్వరు తీసుకోపోకూడదు, నేనే ఉండాలి, నేనే పరిపాలించాలి, ఇలా ఏదో సంథింగ్ ఉండొచ్చు. ఎందుకంటున్నానంటే మనకు ట్రైలర్లో కానీ అలానే మనకు తను వచ్చిన పోస్టర్స్లో కానీ తను నగరా గట్రా వేసుకొని ఇదంతా నాది అన్నట్టే ఉంది. సో అందుకోసం ఎవరిని వచ్చేసి ఆ నగల్ని ఆ యాంటిక్స్ని తీసుకోపోకుండా అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తూ ఉంటాడు. ఎవరు వచ్చినా కానీ చంపేస్తున్నట్టు అలా అయితే ఉన్నట్టున్నాడు. ఇక్కడ నెక్స్ట్ షాట్ చూసుకుంటే మన హీరో వచ్చేసి కత్తి పట్టుకొని పరిగెత్తున్నాడు. ఇక్కడ డబ్బులు వచ్చేసి చెల్లావెదురుగా అయితే పడిపోయి ఉన్నాయి, డబ్బులు వచ్చేసి కాలిపోతున్నాయి కూడా. సో ఇక్కడ 500 నోట్స్ అన్నమాట ఇవన్నీ. సో 500 నోట్స్ వచ్చేసి రీసెంట్ డబ్బులు. సో ఎవరో వచ్చేసి ఇక్కడ వచ్చేసి పెట్టుంటారు, అందుకోసం మన హీరోస్ వచ్చి డబ్బుల కోసం వచ్చి ఉండొచ్చు. సో ఇది జస్ట్ ఒక థియరీ అన్నమాట. మనం ట్రైలర్లో అంతగా అయితే అంత స్టోరీ అయితే నాకైతే కనిపించలేదు. సో మనకు అనిపించిన థియరీ అన్నమాట ఆల్మోస్ట్ ఈ థియరీ అనేది మ్యాచ్ అయ్యేటట్టు అయితే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ రూపంలో అయితే డ్రాప్ అయితే చేయండి.
అండ్ ఇక్కడ నెక్స్ట్ షాట్ చూసుకుంటే మనకు హార్స్ రైడింగ్ అలానే ట్రైన్ నుండి వచ్చేసి మనకు సముతి రాకాని ఉన్నారు కదా తమిళ యాక్టర్, సముతి రాకాని వచ్చేసి కాలుతో అయితే తంతున్నాడు. ఎవరంటే సంజయ్ దత్ అనమాట. సో సంజయ్ దత్ నగలేసుకొని ఫుల్గా అయితే కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ లుక్ చూడండి మీరు వచ్చేసి, లుక్ వచ్చేసి ఓల్డ్ లుక్ అనమాట. సో సంజయ్ దత్ అనేది నగలు గిగలేసుకుని ఉన్నాడు, ట్రైన్లో అయితే వెళ్తూ ఉన్నారు. సో ఆ ట్రైన్ కూడా పాతదనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ షాట్ చూసుకుంటే మనకు హీరో అండ్ విలన్స్ వచ్చేసి ఫైట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా మంది కుస్తీ యోధులు వస్తే వచ్చున్నారు. సో ఎలా వస్తున్నారు హౌస్లోకి, ఎవరైనా రావచ్చా అది నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్గా మనకు హౌస్లోకి ఎలా వచ్చారు అండ్ ఏంటి అనేది మనకైతే తెలియదు. బట్ ఇక్కడ విలన్స్ అయితే వచ్చున్నారు. అండ్ ఇక్కడ ఇంకో షాట్ చూసుకోండి, బావిలో నుండి ఒక డీమన్ అనేది వస్తుంది, దయ్యం అన్నమాట, స్పీడ్గా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అదే బావిలో వచ్చేసి మనకు సంజయ్ దత్ను వచ్చేసి దింపుతూ ఉన్నారు, ఏదో రిచువల్ అయితే చేస్తున్నారు కదా. సో ఆ సీన్కి ఈ సీన్కి కనెక్ట్ ఉండొచ్చు. అంటే మనకు సంజయ్ దత్ డీమన్ ఆ దయ్యం అలా బయటికి వచ్చే సీన్ అయ్యి ఉండొచ్చు అనిపిస్తుంది నాకు వచ్చేసి. సో మనకు ఓవరాల్గా ట్రైలర్లో వచ్చేసి అన్ని హిడెన్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ఇక్కడ లాస్ట్ షాట్ ఒకటి ఉంది చూసుకోండి, మనకు రాజా సాబ్ వచ్చేసి విలన్స్ అయితే కుస్తీ పడతారు కదా, విలన్స్తో వచ్చేసి మనకు ఫైట్ చేసే సీన్ అయితే ఉంది. ఆ సీన్ వెనకాల మన హీరోకి అండ్ ఆ ప్యాలెస్కి ఏదో సంబంధం ఉన్నట్టుంది. ప్రీవియస్గా మన హీరో వచ్చేసి రాజు ఉన్నట్టున్నాడు. సో అదేదో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అయితే ఖచ్చితంగా అయితే ఉన్నట్టుంది. ఎందుకంటున్నానంటే ఇక్కడ మనకు ప్రభాస్ గారు వచ్చేసి అందరినీ పైకి లేపి రివర్స్గా చేసేసి వాళ్ళతో ఫైట్ చేసే సీన్ అయితే ఏదో ఉండబోతుంది. సో అది ఎక్సలెంట్గా అయితే ఉండబోతుంది. అండ్ ఇక్కడ డైలాగ్ కూడా ఇంకో ఎక్సలెంట్గా ఉంది, పొట్టలో ఎల్లు పెడితే నేను కరవడానికి చీమను కాదు డీమన్ అంటున్నాడు. సో ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇక్కడ మనకు హీరోకి ఆ ప్యాలెస్కి ఏదో లింక్ కూడా ఉన్నట్టుంది. ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు ఇక్కడ స్టోరీ ఏంటి అంటే మన హీరో వచ్చేసి ఏదో గొప్ప పని చేయాలి, పెద్ద పని చేయాలి, ఎవరు చేయని పని చేయాలి అని ఈ హౌస్లోకి అయితే వస్తాడు. ఈ హౌస్లో ఏంటి అంటే రూమర్స్ ఏంటి అంటే మనీ ఉన్నాయి, ఆ మనీ అండ్ యాంటిక్స్ని ఎవరు బయటికి తీసుకురాలేరు. సో వాటిని తీసుకుని వస్తే మనం ఫేమస్ అయిపోతాం అండ్ డబ్బులు వస్తాయి, ఇలాంటి ఏదో సంథింగ్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను వచ్చేసి. లేకపోతే ఇంతమంది వచ్చేసి ఆ హౌస్లోకి అయితే రారు. అండ్ ఇక్కడ కుస్తీ వాళ్ళు కూడా వచ్చున్నారు. సో ఎవరో పంపించినట్టున్నారు, ఎందుకంటే అక్కడ ఆ మనీ ట్రాప్ అయ్యి ఉంటాయి. ఎవరు ఇక్కడ రీసెంట్ డబ్బులు ఉన్నాయి కదా, సో ఎవరో అక్కడ పెట్టేస్తున్నట్టున్నారు ఆ డబ్బులు, వాటి కోసం వీళ్ళని తీసుకుని వచ్చినట్టున్నారు నాకు వచ్చేసి. సో సంథింగ్ ఏదో ఉండబోతుంది ఫ్రెండ్స్. ఆ రీసెంట్ మనీ ఎలా వచ్చింది దాని మీద బేసిస్ మీద మూవీ అయితే ఉండబోతుంది, అదైతే నాకైతే అర్థమవుతుంది. సో మీకు అనిపించిన థియరీ ఏంటో మీరు కూడా కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే డ్రాప్ అయితే చేయండి. ట్రైలర్ ఎలా ఉందో సో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు అనిపించిన ప్రతిదీ వచ్చేసి మీతో అయితే షేర్ అయితే చేసుకున్నాను. నా రివ్యూ అండ్ అనాలిసిస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మేము తెస్తూనే ఉంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.